ఓటర్లను బెదిరిస్తారా, ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకోమంటారా, అలాంటి వారిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి, ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, అందరూ ఆ హక్కును వినియోగించుకోవాలి, ప్రజాస్వామ్యానికి తల్లి భారత్ కాపాడదాం, జాతీయ ఓటర్ల దినోత్సవం. అయితే గవర్నర్ చెప్పింది కాబట్టి మరి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా? అయితే ఒక మా స్పీచ్లో ఇచ్చినటువంటి దాన్ని కేసుగా పరిగణిస్తారా లేదంటే కంప్లైంట్గా పరిగణిస్తారా తెలియదు. కానీ హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ మీద పోటీ చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి ఈ మాటలు అన్నటువంటిది క్లియర్గా ఉంది. వీడియో ఎవిడెన్స్ కూడా ఉంది. మీరు గెలిపించుకుంటారో గెలిపించుకోరో, ఒకవేళ మీరు ఓడిస్తే నేను, నా బిడ్డ, నా భార్య ముగ్గురం కలిసి ఉరేసుకొని చచ్చిపోతామనేటువంటిది పాడి కౌశిక్ రెడ్డి చెప్పిండు. దీన్ని ఇప్పుడు గవర్నర్ గారు చాలా స్పష్టంగా నిన్న గణతంత్ర దినోత్సవానికి సంబంధించి గవర్నర్ గారు ఒక మాట చెప్పారు. ఓటేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామంటే ఓటర్లను బెదిరించడానికి వస్తుంది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఎలక్షన్ కమిషన్ ఏమైనా చేస్తుందా? ఈ గవర్నరే అన్నది కాబట్టి అక్కడికి ఓడిపోయినటువంటి వాళ్ళు పాడి కౌశిక్ రెడ్డి మీద ఏమైనా ఒక కంప్లైంట్ చేస్తారా? కంప్లైంట్ చేస్తే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సంబంధించినటువంటి విషయాల్లో 5 ఏళ్ల పాటు సాగుతూ ఉంటాయి. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఉంటారా ఉండరా, ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ కమిషను డిస్క్వాలిఫై చేస్తుందా అనేటువంటి చర్చ కూడా నిన్నటి నుంచి మొదలైంది. దీనికి సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ను ఓడించారు. ఈటెల రాజేందర్ను ఓడించిన తర్వాత ఇప్పుడు ఆయన ఉంటారా వెళ్ళిపోతారా అనేటువంటిది తెలియదు. దీనికి సంబంధించినటువంటి వార్త ఓటర్లను బెదిరించితే పోలింగ్ డేను హాలిడేగా భావించొద్దు, యువతకు సంబంధించినటువంటి అంశంలో నిన్న గవర్నర్ తమిళిసై ఒక మాట చెప్పారు.